మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోతూ ముందుగా మనం ఈ వారం ఓటీటీలో మనం చూడబోతున్నటువంటి స్ట్రీమ్ అవుతున్నటువంటి ప్రాజెక్ట్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సింది సోనియా సింగ్, పవన్ సిద్ధు జంటగా నటించినటువంటి శశి మధనం రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అన్నమాట. వినోద్ గాలి దర్శకత్వాన్ని వహించారు. ఈటీవీ విన్ లో మన కోసం వెయిటింగ్, సో ఒకసారి మీరు లుక్ వేసేసుకోవచ్చు. అండ్ ఇక మీర్జాపూర్ సీక్వెల్ గురించి మాట్లాడితే యూత్ లో యమ క్రేజ్ దక్కించుకునేటువంటి వెబ్ సిరీస్ లో ఇది కూడా ఒకటి. 3వ సీజన్ ఈ మంత్ 5th నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా మనం స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ చూసేసుకోవచ్చు. అండ్ ఈ కొత్త సీజన్ గత 2 సీజన్స్ ని మించి ఉండబోతుంది అనమాట. అయితే ప్రమోషన్స్ బట్టి మనం చూస్తే గనక ఈ సీజన్ కి గుర్మిత్ సింగ్ అండ్ ఆనంద్ అయ్యర్ సంయుక్తంగా దర్శకత్వం వహించడం, పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, శ్వేత త్రిపాఠి శర్మ వీళ్ళందరూ కూడా ఈసారి మనకు కనిపించబోతున్నారనమాట. అండ్ మరొక సినిమా ఏంటి అంటే గనక సుమంత్ హీరోగా ప్రశాంత్ సాగర్ అట్లూరి రూపొందించినటువంటి అహం రీబూట్. ఇది ఓటీటీలో డైరెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట. ఇట్స్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. సో స్టూడియోలో ఉన్నటువంటి నిలయ్ ఒక అమ్మాయి నుంచి సహాయం కావాలి అని చెప్పి ఫోన్ రావడంతో తాను కిడ్నాప్ అయ్యాను అని చెప్పటం, మరి ఆ అమ్మాయి ఎవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు చేశారు, ఎలా బయటపడింది, నిలయ్కి ఆ అమ్మాయికి ఉన్నటువంటి సంబంధం ఏంటో మనం ఇందులో చూసేయచ్చు. అదేవిధంగా పార్వతీశం, శ్రనికాన్విక జంటగా నటించినటువంటి మార్కెట్ మహాలక్ష్మి అన్నమాట. హర్షవర్ధన్, మెహబూబ్ బాషా, అలాగే ముఖ అవినాషులందరూ కూడా ప్రధాన పాత్రలు పోషించడం జరిగింది. April 18th థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇప్పుడు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది అనమాట. సో కూరగాయలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించేటువంటి అమ్మాయితో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అండ్ ప్రేమలో పడినటువంటి ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు కానీ ఆ తర్వాత ఏమైంది, ఆ అమ్మాయి ఎందుకు అతన్ని బుద్దంది, ప్రేమను ఎందుకు తిరస్కరించింది, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటాడు, ఇవన్నీ కూడా ఈ సినిమాలో మనం చూసేవి. ఇవి కాకుండా మీకోసం ఇంట్రెస్టింగ్ మూవీస్ లైక్ డాక్యుమెంటరీ సిరీస్ అనేటువంటి స్ట్రీమ్ అవుతోంది. అలాగే డెస్పరేట్ లైజ్ కూడా స్ట్రీమ్ అవుతోంది. గోయో కూడా స్ట్రీమ్ అవుతోంది. బాబ్ మార్లీ, స్పేస్ కార్డెట్ అండ్ గరుడన్ ఇవన్నీ మీకోసం వెయిటింగ్ అనమాట. అంతేకాకుండా కొరియన్ మూవీ అనేటువంటి రెడ్ స్పాన్ కూడా స్ట్రీమ్ అవుతోంది. సో వీళ్ళని బట్టి మీకు నచ్చేటువంటి జానరాలో మీకోసం వెయిట్ చేస్తున్నటువంటి సిరీస్ ని, మూవీని చూసి ఎంజాయ్ చేసేయండి.